నమస్తే, వెల్కమ్ టు బీటీవీ న్యూస్. ఈనాటి ముఖ్యాంశాలు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో QPIAI భాగస్వామ్యం. సీఎం చంద్రబాబుతో QPIAI వ్యవస్థాపకుడు నాగేంద్ర నాగరాజన్ భేటీ. అమరావతిలో అధునాతన 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు. హరిహర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన. ఆయన ఆప్యాయంగా చేసిన పోస్టు తనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించిందంటూ రీట్వీట్. జలవనరుల సద్వినియోగంతోనే ఏ ప్రాంతాన్నైనా సస్యశ్యామలం చేయవచ్చని, కరువు కాటకాలని పారద్రోలవచ్చని సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు నిరూపించారని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశంస. సర్ ఆర్థర్ కాటన్ చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి నిమ్మల ఆయన స్ఫూర్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టారని స్పష్టీకరణ. దుర్గగుడిలో నేటితో ముగిసిన ఆషాఢం సారె సమర్పణ ఉత్సవములు. అమ్మవారికి సారె సమర్పించిన వైదిక సిబ్బంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటులో QPIAI భాగస్వామ్యం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్ భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు రాష్ట్రంలో వివిధ పంటల సాగులో ఖచ్చితత్వం, తెగుళ్లకు సంబంధించిన అంశాలను అంచనా వేసేందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపకరించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగేలాగా సూచనలు, సలహాలని సకాలంలో ఇవ్వడం ద్వారా రైతుల ఆదాయాలను మెరుగుపరిచేందుకు ఈ సాంకేతికత దోహదపడాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి క్వాంటమ్ వ్యాలీలో QPIAI భాగస్వామ్యం కానుంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ లో భాగంగా దేశంలోని తొలిసారిగా అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీలో QPIAI కూడా భాగస్వామ్యం వహించనుంది. దీనిలో అధునాతన 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకి QPIAI సంస్థ ముందుకొచ్చింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్తో చర్చించారు. ప్రజల ప్రయోజనాల కోసం ఉపకరించే ఆవిష్కరణలు, అలాగే విద్యార్థుల పరిశోధనలకి ఉపయోగపడేలాగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో పాటు అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి QPIAIను కోరారు. తద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లు క్వాంటమ్ అల్గారిథంలు అప్లికేషన్లను రూపొందించేందుకు అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. హరిహర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆప్యాయంగా చేసిన పోస్టు నాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించిందంటూ రీట్వీట్ చేశారు. మెగా అభిమానులు చానాళ్లుగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు ఎట్టకేలకి జూలై 24న ప్రేక్షకుల ముందుకొచ్చింది. జూలై 23వ తేదీ రాత్రి ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు పడిన సంగతి అందరికీ తెలిసిందే. నేపథ్యంలో చిత్ర ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఎం పోస్ట్ ట్యాగ్ చేస్తూ, సీఎం చంద్రబాబు గారికి నేను గత 10 ఏళ్లలో పలుమార్లు సమావేశమయ్యాం. అయినప్పటికీ ఎప్పుడు సినిమాల ప్రస్తావన రాలేదు. ఈ రోజు హరిహర వీరమల్లు గురించి చంద్రబాబు నాయుడు గారు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆ మాటలు విజయ సంకేతాలు. నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాలో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు, చిత్ర విజయాన్ని ఆకాంక్షించినందుకు సీఎం చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పోస్టులు పేర్కొన్నారు. జలవనరులు సద్వినియోగంతోనే ఏ ప్రాంతాన్నైనా సస్యశ్యామలం చేయవచ్చని, కరువు కాటకాలని పారద్రోలవచ్చని సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు నిరూపించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశంసించారు. ఆయన స్ఫూర్తిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని కరువు రహిత ప్రాంతంగా మార్చవచ్చని, ప్రతి ఎకరాకు నీరిచ్చి సిరి సంపదలు సృష్టించవచ్చని కార్యాచరణకు దిగినట్లు మంత్రి చెప్పారు. సచివాలయంలో గురువారం సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆ మహనీయుడి చిత్రపటానికి మంత్రి నిమ్మల రామానాయుడు నివాళులర్పించారు. ఆంగ్లేయుడు అయినప్పటికీ ఆర్థర్ కాటన్ ఆనాడు ముందు చూపుతో ధవళేశ్వరం, కృష్ణా ఆనకట్టలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కాలువల నిర్మాణాలకి కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. ఇరిగేషన్ రంగానికి జరిగిన నష్టం అపారమని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఆవిర్భవించిన ఈ సంవత్సరంలోనే పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ రంగాన్ని చంద్రబాబు గాడిలో పెట్టారని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. కాటన్ మహాశయుడి స్ఫూర్తితో గోదావరి వరద జలాలు వృధాగా సముద్రంలోకి పోకుండా పోలవరం బనకచెల్ల లింక్ ప్రాజెక్టుకి చంద్రబాబు రూపకల్పన చేశారని మంత్రి తెలియజేశారు. ఇరిగేషన్ రంగానికి ప్రాధాన్యతనిచ్చే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పంట కాలువలు, మురుగు ట్రైన్ల మెయింటెనెన్స్ పనులకి 700 కోట్లను కేటాయించి సాగునీరు సక్రమంగా అందజేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఆషాఢం సార సమర్పణ ఉత్సవాలు నేటితో ముగుస్తున్న సందర్భంగా వైదిక సిబ్బంది అమ్మవారికి ఘనంగా సార సమర్పించింది. స్థానాచార్య, ప్రధాన, ఉప ప్రధాన అర్చకులు, ముఖ్య మరియు అర్చకులు, పరిచారికులు, వైదిక సిబ్బంది, వేద పండితులు 50 మంది అర్చక సిబ్బంది మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లి శ్రీ అమ్మవారికి సార సమర్పించారు. సారతో పాటు అమ్మవారికి కానుకగా 40 గ్రాముల బంగారం హారాన్ని కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ అందజేశారు. సైబర్ సెక్యూరిటీ రంగం పట్ల ఆసక్తి ఉన్న ఐటీ విద్యార్థులకు, ఐటీ నిపుణులకి శిక్షణ ఇచ్చి వారిని సైబర్ సెక్యూరిటీలో నిష్ణాతులుగా తయారు చేయడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మనవ మోహన్ కృష్ణ తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా హ్యాకథాన్లు నిర్వహించి వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నామని ఆయన వివరించారు. రాష్ట్రంలోని ఐటీ నిపుణులు వారి అనుభవాన్ని పెంచుకోవడానికి ఏపీటీఎస్ ఒక వేదికగా పనిచేస్తుందని తెలిపారు. బందరోడ్లోని ఆర్ఎన్బి భవన్లో గల ఏపీటీఎస్ కార్యాలయంలో సైబర్ సెక్యూరిటీలో ఇంటర్న్షిప్ పూర్తి చేసిన 30 మంది విద్యార్థులకి సర్టిఫికెట్ల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీటీఎస్ చైర్మన్ మనవ మోహన్ కృష్ణ, ఎండీ సూర్యతేజ పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీటీఎస్ రాష్ట్రంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఆసక్తి ఉన్నవారికి, ఐటీ రంగ నిపుణులకి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా హ్యాక్థాన్లు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే ఇటీవల నిర్వహించిన హ్యాక్థాన్లో 1952 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 348 మందిని ఎంపిక చేశామని చెప్పారు. వారిలో ప్రతిభావంతులైన 30 మందిని గుర్తించి సైబర్ సెక్యూరిటీ రంగంలో శిక్షణ పొందేందుకు ఎంపిక చేశామని అన్నారు. శిక్షణ కాలంలో వారికి 10,000 రూపాయల ఉపకార వేతనంగా అందజేస్తామని ఆయన వివరించారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు పూర్తి చేసిన వారికి నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. శిక్షణ పొందిన వారికి అనంతరం వారికి ఐటీ రంగంలో ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయని తెలియజేశారు. ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ రెవల్యూషన్లో ఒక కీలక పాత్ర పోషిస్తూ సైబర్ సెక్యూరిటీ, ఆడిటింగ్ అండ్ మానిటరింగ్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ప్రొక్యూర్మెంట్, ఐటీ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్, ఆధార్ అథెంటికేషన్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్స్ జారీ, ఈ గవర్నెన్స్, ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్లో ఐటీ సర్వీసెస్ను విస్తృతపరచడంలో ఏపీటీఎస్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. మన ఏపీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 24 గంటలు పర్యవేక్షిస్తూ, రక్షణ అందిస్తూ, ముందస్తు ముప్పుల గురించి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ మన రాష్ట్ర ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సురక్షితంగా ఉండటంలో ఏపీటీఎస్ సైబర్ సెక్యూరిటీ విభాగం ఒక ముఖ్య భూమికని నిర్వహిస్తుంది. ఈరోజు మీతో ముఖ్యంగా 3 విషయాల మీద మాట్లాడదామని ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి, ఇటీవలే మేము రాష్ట్ర స్థాయి హ్యాకథాన్ని నిర్వహించాం. వాళ్ళందరికీ ఇప్పుడే దానిలో ఎంపికైన వాళ్ళందరికీ కూడా ఇప్పుడే మేము సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. మీరు అందరూ కూడా చూశారు. అదొకటి. అన్నిటి గురించి మన తర్వాత వివరిస్తాను. 2, ఈరోజు సైబర్ నేరాలు, ఇప్పుడు సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, ప్రతి ఏటా పెరుగుతున్నాయి. ఈ ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి పరిమితంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. ఈ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏపీటీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సులు నిర్వహించనుంది. దాన్ని కూడా వివరిస్తాను. 3, మా సైబర్ సెక్యూరిటీ విభాగం సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ అండ్ మానిటరింగ్ చేస్తూ మన రాష్ట్ర ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సురక్షితంగా ఉండటంలో కీలక పాత్ర పోషిస్తుంది. మేమేం చేస్తున్నాం, మేము ఇంకా భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం కూడా వివరిస్తాను. ముఖ్యంగా ఈ 3 విషయాల మీద మాట్లాడతాను. నగర పరిధిలో కల మరుగుదొడ్లను భారతదేశంలోనే ఉత్తమ మరుగుదొడ్లుగా చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరంలో ఉన్న మార్కెట్లు, రైతు బజార్ల నుంచి వచ్చే వ్యర్థాలపై సంపూర్ణ నివేదికను సమర్పించాలని చీఫ్ సిటీ ప్లానర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, ఎస్టేట్ ఆఫీసర్లు సమన్వయంతో వ్యర్థాల నిర్వహణపై ఒక నివేదికను సమర్పించాలని ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, వాటర్ ట్యాంక్ రోడ్డు, సాంబమూర్తి రోడ్డు, గవర్నర్పేట, సీకే రెడ్డి రోడ్డు, అజిత్ సింగ్ నగర్, ఎక్సెల్ ప్లాంట్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో కల మరుగుదొడ్లన్నీ భారతదేశంలోనే ఉత్తమ మరుగుదొడ్లుగా తీర్చిదిద్దాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటికే నగరంలో ఉన్న 70 మరుగుదొడ్లను, వాటిని చేయవలసిన మరమ్మతులు, ప్రజలకి కావాల్సిన అవసరాలకి తగ్గట్లుగా ఇంజనీరింగ్ సిబ్బంది ప్రణాళికని సిద్ధం చేయగా వాటిని త్వరగా అమలుపరిచి నగర పరిధిలో కల మరుగుదొడ్లను ఉత్తమ మరుగుదొడ్లుగా ఉంచాలని తెలియజేశారు. అలాగనే ఈ పర్యటనలో కమిషనర్ సాంబమూర్తి రోడ్లో ప్రమాదంగా ఉన్న గ్రేట్నింగ్ గమనించి త్వరగా మరమ్మతులు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రేట్నింగ్ ఉంచాలని తెలియజేశారు. అలాగనే రోడ్లను పరిశుభ్రంగా ఉండటానికి డివైడర్ దగ్గర నుంచి ఫుట్పాత్ వరకు పరిశుభ్రంగా ఉంచాలని పారిశుద్ధ్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రోడ్డుపైన ఉన్న పాత సామాన్లు, కార్లని ఉంచకుండా రోడ్డు సుందరీకరణలో భాగంగా వాటిని తీసివేయాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఏడాదిలో సాధించిన విజయాలు, సంక్షేమం, చేపట్టిన అభివృద్ధి పనులు ఇంటింటికి వెళ్లి వివరించడమే కాదు, ఇంటింటికి ఇవ్వాల్సిన సంక్షేమ, ఆ పల్లెల్లో చేయవలసిన అభివృద్ధిపై ప్రణాళికలు తయారు చేయాలని మహోన్నత ఆశయంతో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు
మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. కుటుంబ సభ్యులంతా ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మైలవరం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రతిరోజు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా జీ కొండూరు మండలంలోని కట్టుబడిపాలెం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని గురువారం ఉదయం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకి తెలియపరిచారు. ఏడాది పాలనలో వృద్ధులకి పింఛన్ 4,000 రూపాయల పెంపు, తల్లికి వందనం, దీపం, మెగా డిఎస్సి వంటి హామీల్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. రైతులకి పెట్టుబడి సాయం చేసి అండగా నిలవాలని, అన్నదాత సుఖీభవ పథకం అమలుకి కసరత్తు పూర్తయిందని చెప్పారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. రేపు 15వ తారీఖు నుంచి మీకు ఉచిత బస్ అమ్మా. తల్లికి 100 డబ్బులు పెట్టియా, గ్యాస్ డబ్బులు పెట్టియా, పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారా? పెన్షన్ వస్తుందండి, ప్రతి నెల సక్రమంగా ఇస్తున్నారా? పెన్షన్ ఇబ్బంది ఏం పెట్టట్లేదు. రేపు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా మొదలవుతుందమ్మా. ఒక్కో పథకం అమలులోకి వస్తున్నాయి. ఒకసారి మీకు అన్ని అందుతుంది తెలుసు. గ్యాస్ డబ్బులు పెట్టియమ్మా, ఇంట్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారా? రేపు 15వ తారీఖు ఉచిత బస్సు కూడా మొదలవుతుందమ్మా. విపత్తు నిర్వహణపై వివిధ శాఖలతో ఐసీఎల్ఈఐ ఆధ్వర్యంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ సమావేశం నిర్వహించారు. విపత్తు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అధికారులతో చర్చించారు. విపత్తు ఎలా వచ్చినా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయి, ఎవరిని సంప్రదించాలి, వారికి సమయానికి వచ్చే బృందాల నెంబర్లు, అన్ని విషయాలు విపత్తు సంభవించే ప్రాంతాలకు తెలియపరచాలని అధికారులకి సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో విపత్తు నిర్వహణపై వివిధ శాఖలతో ఐసీఎల్ఈఐ ఆధ్వర్యంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విపత్తు ఎన్ని విధాలుగా రావచ్చు, విపత్తు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, విపత్తు సమయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, విపత్తు ఎదురవుతున్న తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని అంశాలపై చర్చించారు. ఇతర రాష్ట్రాలలో, దేశాలలో విపత్తు నిర్వహణ ఎలా జరుగుతుంది, ఆ పద్ధతుల్ని ఏ విధంగా మనకు అమలు చేయవచ్చు వంటి విషయాలపై చర్చించడం జరిగింది. అలాగనే అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ గత సంవత్సరం తీవ్రమైన విపత్తును ఎదుర్కొందని, విపత్తు ఎప్పుడొస్తుంది, ఎలాంటి పరిస్థితుల వలన వస్తుంది అన్న అంశాలు మనం చెప్పలేమని, కానీ విపత్తు ఎలా వచ్చినా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో విపత్తు సమయంలో పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయి, ఎవరెవరిని సంప్రదించాలి, వారికి సమయానికి వచ్చే బృందాల నెంబర్లు, అన్ని విషయాలు విపత్తు సంభవించే ప్రాంతాలకు తెలియపరిచినట్లు తెలిపారు. ఆ తర్వాత ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వారిని వారు కాపాడుకునే చర్యలు ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. So in this area, we have fixed our rehabilitation. Whenever you must know when disaster happened, how to react, whom to approach and where to go. So we need to include this also in the plan. Without people knowing, they don't know whom to approach because communications will be cut down, roads will not be accessible, water will be there, or even fire will be there. So whenever something happens, whom to approach and where to go take care, which is can sustain and react to the disaster that happened. So we don't know which type of disaster can come next because government has taken a lot of steps. So Krishna is through Krishna River facility, our areas are getting inundated. Even in the Krishna Lake area and also they will be all. So certainly we received something from Budapest which we didn't expect. For many years it was not happening actually. So disaster will not tell us from where it will come, but our team should be prepared, our employees should be trained properly, our people should be aware, and we will have some basic plan where we can save lives initially, then our assets. So that should be our priority. విద్యుత్ స్మార్ట్ మీటర్స్ పెట్టొద్దు, ట్రూ ఆఫ్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలని విద్యుత్ భారాల వ్యతిరేక ప్రజా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. విద్యుత్ స్మార్ట్ మీటర్స్ వలన పేద ప్రజలకు నష్టం వాటిల్లుతుందని, తక్షణమే ఏపీ ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్స్ ని పేద ప్రజలకు తగిలించే విధానాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు, ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని విద్యుత్ భారాల వ్యతిరేక ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడలోని బాలోత్సవ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాలు మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో మంత్రి లోకేష్ స్మార్ట్ మీటర్స్ ని పగలకొట్టండి అన్నారని,
చేస్తున్నారని, ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్స్ పగలగొడుతున్న వారిపై కేసులు పెడుతున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు ఇంట్లో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి కార్యాలయాల్లో కానీ, వారి నాయకుల ఇళ్లలో కానీ ఈ స్మార్ట్ మీటర్స్ పెట్టించారా అని ప్రశ్నించారు. కేవలం పేదవాడిపై భారం మోపటానికే ఈ స్మార్ట్ మీటర్స్ ఉన్నాయని చెప్పారు. ఆదానిని ప్రపంచ ధనవంతుని చేయాలని ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారని తెలియజేశారు. వెంటనే స్మార్ట్ మీటర్స్ ని రద్దు చేయాలని, లేదంటే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని ధ్వజమెత్తారు. వెంటనే ఏపీ ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్స్ లు పేద ప్రజలకి తగిలించే విధానాన్ని వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతోటి ప్రజల పైన భారాలు మోపేటటువంటి దానికి చేసినటువంటి చర్యలో భాగమే విద్యుత్ సంస్కరణలు. విద్యుత్ సంస్కరణల పేరుతోటి వాడుకున్నటువంటి ఈ ప్రస్తుతం వాడేటటువంటి విద్యుత్ వినియోగానికి మించి, అంటే ఎప్పుడో ఏనాడో వాడుకున్నటువంటి దానికి కూడా ఈ రోజున విద్యుత్ ఛార్జీలు కట్టేటటువంటి పరిస్థితి ఈ రోజున ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. గత ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎన్నికల్లో రాబోయేటటువంటి కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచకపోకుండా ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలను కూడా తగ్గిస్తామని చెప్పారు. కానీ ఈ రోజున ఏం జరుగుతూ ఉన్నది? విద్యుత్ ఛార్జీలు ముప్పడై ప్రజలపైన భారాలు పడి కట్టలేనటువంటి పరిస్థితి. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు ఒక పక్కన, ఈ రోజున స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి విధానం ఒక పక్కన. ఆనాడు ఎన్నికల ముందు లోకేష్ చెప్పాడు, స్మార్ట్ మీటర్లు ఏమన్నా పెడితే దాన్ని పగలగొట్టమని చెప్పినటువంటి లోకేష్ ఇవాళ మరి ఈ విద్యుత్ సంస్థల పేరుతోటి వారు తీసుకొచ్చేటటువంటి దాంట్లో స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటిది అనేటటువంటిది సరైనటువంటిది కాదు. రాబోయేటటువంటి కాలంలో ఈ ప్రభుత్వం విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను ఉపసంహరించుకోవాలా, అలాగే ట్రూఅప్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలా, స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి విధానాన్ని స్వస్తి పలకాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో QPIAI భాగస్వామ్యం. సీఎం చంద్రబాబుతో QPIAI వ్యవస్థాపకుడు నాగేంద్ర నాగరాజన్ భేటీ. అమరావతిలో అధునాతన 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు. హరిహర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన. ఆయన ఆప్యాయంగా చేసిన పోస్ట్ తనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించిందంటూ రీట్వీట్. జలవనరుల సద్వినియోగంతోనే ఏ ప్రాంతాన్నైనా సస్యశ్యామలం చేయవచ్చని, కరువు కాటకాలని పారద్రోలవచ్చని సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు నిరూపించారని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశంస. సర్ ఆర్థర్ కాటన్ ని చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి నిమ్మల. ఆయన స్ఫూర్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టారని స్పష్టీకరణ. దుర్గగుడిలో నేటితో ముగిసిన ఆషాఢం సారె సమర్పణ ఉత్సవములు. అమ్మవారికి సారె సమర్పించిన వైదిక సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.